ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబం వంటిదండి. అక్కడ ప్రకృతి సహజంగా ఉంది. ఇక్కడ వికృతంగా ఉంది అన్నమాట. ఇక్కడ ఏది అశాశ్వతం, దుఃఖాలయం. ఇక్కడ ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ మనం దానికి ఒక కథ చెప్పుకున్నాము. గుర్తుందా అండి కథ? ఎవరైనా చెప్తారా? ఎక్కడ రియాలిటీ? చెప్పండి మాతాజీ. ఒక రాణికి హారం ఉంటది మాతాజీ. అవి ఆమె స్నానం చేయని వెళ్తే దాని కోతి తీసుకెళ్తది. అది ఎక్కడుందని అంతలక్క ఎతుకుతా అంటే అందరికి ప్రకటన చేస్తే దాన్ని తీసుకురమ్మని. ఆ రాణికి మహా ఇష్టం అది. అది చెట్టు పైన ఉంటది. వీళ్ళందరూ అంతలక్క ఎతికి ఎతికి చూడంగా నదిలో కనిపిస్తా ఉంటది. వాళ్ళు నదిలో ఉందని దాన్ని జారికి నీళ్ళలోకి మునిగి రావడం వల్ల వాళ్ళకి దొరకట్లేదు. తర్వాత ఒక ముని వచ్చి ఇలా చెట్టు పైన ఉందంటే దాన్ని మళ్ళీ తీసుకొస్తారు మాతాజీ. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఈ భౌతిక దేహంలో మనము ఆధ్యాత్మికంగా ఎలా ఆత్మ చింతన చేయాలి అనేది. మనము ఇక్కడ ఇంద్రియ ప్రీతి కోసం, ఆనందం కోసం వెతుకుతున్నాము, కానీ ఇక్కడ లభించదు. శాశ్వతమైన ఆనందము భగవద్భక్తిలో లభిస్తుంది, ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది. ఇక్కడ భక్తియుక్త సేవలో ఉంటే మాత్రం లభిస్తుంది. మనం లేని చోట వెతుకుతున్నాం అన్నమాట. దానికి ప్రతిబింబము చూస్తున్నాము. ఇక్కడ ఇంద్రియ కోరికల కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ రియాలిటీ కృష్ణునికి సేవ చేయడంలో మనకు నిజమైన ఆనందం దొరుకుతుంది. ఎంతసేపు మన ఇంద్రియాలకు ఆనందం కలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు ఆనందం లభించదు. కృష్ణుని ఇంద్రియాలకు ప్రీతి కలిగించడానికి ప్రయత్నం చేస్తేనే మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఇది మనం నేర్చుకున్నాము. దేవాదేవుడే పూర్ణ పురుషోత్తముడని తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడని చెప్పుకున్నాము. ఎవరైతే ఆయన భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళే భగవద్ధామం చేరుతారు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం అన్నమాట.